చేశారో మనకైతే తెలియదు అంత టెక్నికల్గా. కానీ వాళ్ళు హిందువుల యొక్క ప్రాణాలను తీసే విధంగా వాళ్ళు ఆ కెమికల్స్ని వాడి కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని మనం పంచటం జరిగింది. ఇది వాళ్ళు చేసినటువంటి మహాపాపం. దాని ద్వారా 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది. 20 కోట్ల లడ్లు మనం అంచనా వేసుకోవచ్చు ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గులు. అదేవిధంగా 5 ఏళ్లలో 250 కోట్ల రూపాయల నెయ్యి సరఫరా చేయటం జరిగింది. జంతు కొవ్వు ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును కూడా సిట్టి నివేదికలో పొందుపరచడం జరిగింది. శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే 4 ఉన్నారో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వాళ్ళని పంపించి వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు తెప్పించుకోవటం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అవన్నీ మీరు క్లియర్ చేయండి అని చైర్మన్ సుబ్బారెడ్డి ఆఫీసు నుంచి మెయిల్స్ కూడా పోయాయి. ఆ మెయిల్స్ కూడా సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఉంది. ఈ విధంగా భోలే బాబానే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే ఈ కమిషన్ల కోసం కకృతపడి వాళ్ళకి ఇది ఇవ్వటం జరిగింది. ఏ నియమ నిబంధనలు లేకుండానే భోలేబాబా డైరీకి ఎందుకు ఇచ్చారు? ఈ చిన్న అప్పన్న ఎవరు? సుబ్బారెడ్డి పిఏ కాదా? ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరగటం సాధ్యమా? ఈ చైర్మన్ కానీ వాళ్ళ నాయకుడు ముఠా మేస్త్రి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ సహకారం లేదే ఒక పిఏ ఇన్ని 100 కోట్ల రూపాయలు మ్యానిపులేట్ చేయగలడా? అది వాళ్ళే సమాధానం చెప్పాలి. వైవి సుబ్బారెడ్డి కానీ వారి శ్రీమతి కానీ బ్యాంకు ఖాతాలు ఇవ్వండి మేము వెరిఫై చేయాలంటే సిబిఐకి సహకరించాల.